సినిమా టైటిల్స్ వివాదాలు ఒక్కొక్కసారి ఎలా ఉంటాయంటే సెటిల్మెంట్లు. ఎందుకు అంటే ఛాంబర్లో టైటిల్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత బై మిస్టేక్ మనం అనుకున్నటువంటి టైటిల్ వాళ్ళు అనుకున్నటువంటి టైటిల్ మ్యాచ్ అయిందనుకోండి, అక్కడ మొదలవుతుంది అసలు ఆర్గ్యుమెంట్ అనేది. సో ఇది నా టైటిల్, అది నా టైటిల్ అని చెప్పి వీళ్ళిద్దరు. సో నాని గ్యాంగ్ లీడర్ కూడా చూసుకోండి. సో గ్యాంగ్ లీడర్ అని రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత సో అది పాత గ్యాంగ్ లీడర్ని మళ్ళీ కొంచెం అది ఏదైనా లెగసీ ఉంటుంది కదా ఆ సినిమా. చిరంజీవి గారు గ్యాంగ్ లీడర్ అంటే అది ఒక రేంజ్ సినిమా అది. సో ఆ టీం వాళ్ళు నో చెప్పటము, దాంతో నాని అని యాడ్ చేసేసి నాని గ్యాంగ్ లీడర్ అని చేసుకోండి అని చెప్పేస్తే స్లో ఇద్దరు కాంప్రమైజ్ అయిపోయారు, ఓకే అనుకున్నారు. అలాగే ఇప్పుడు వారణాసి సినిమాకు కూడా మొత్తానికి టైటిల్ కాంట్రవర్సీ అనేది రీసెంట్గా వచ్చింది. సో అసలు ఆ టైటిల్ కాంట్రవర్సీ ఏమైంది, స్పిరిట్ టైటిల్ కాంట్రవర్సీ ఏమైంది, ఆ రెండింటి గురించి ఈ పర్టికులర్ వీడియో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మీరు అయితే లాస్ట్ వరకు చూడండి. ఇంకా లైక్ సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి ప్లీజ్. ఓకే, ఇంకా మనం టాపిక్లోకి వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వారణాసి టైటిల్ సుబ్బారెడ్డి అనేటువంటి డైరెక్టర్ గారు 3 సంవత్సరాల క్రితమే ఈ వారణాసి టైటిల్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారట ఆయన పేరు మీద. ఓకే, కానీ సడన్గా ఇప్పుడు అది లైమ్ లైట్లోకి వచ్చింది. అసలు ఈ సినిమా గురించి ఎప్పటి నుంచో డిస్కషన్ జరుగుతూనే ఉంది, కానీ మరి ఎందుకు ఇప్పుడు ఈ పర్టికులర్ లైమ్ లైట్లోకి వచ్చిందో తెలియదులే. కానీ నిజంగా ఆయన మాత్రం యాక్చువల్గా టైటిల్ ఆయన రిజిస్ట్రేషన్ చేసుకున్నా సరే రాజమౌళి గారి మీద ఉన్నటువంటి గౌరవంతో ఎక్కడ ఏ ఇష్యూ క్రియేట్ చేయకుండా చక్కగా హ్యాపీగా నేను ఇచ్చేస్తానండి, నా వైపు నుంచి నేను క్యాన్సిల్ చేసుకుంటాను, మీకు తీసుకోండి అని చెప్పి ₹1 ఆశించకుండా వదిలేశారట. జనరల్గా ఇలాంటి సిచ్యువేషన్లో ఏమవుతుందంటే సెటిల్మెంట్కి వెళ్తారనమాట. ఆచార్య విన్నారు కదా మీరు, కొరటాల శివకు కూడా అప్పుడు ఇదే పరిస్థితి వచ్చింది. ఆచార్య కథ వేరే వాళ్ళది, నా కథ కాపీ కొట్టారు అని చెప్పేసి ఎవరో, ఇది కూడా సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యులేట్ అయింది. అప్పుడు ఏదో డబ్బులు ఇచ్చారని సెటిల్మెంట్ చేసుకున్నారని, మరి ఇచ్చారా లేకపోతే కథ వాళ్ళది కాదని ప్రూవ్ చేసుకున్నారా ఏమైందో కరెక్ట్గా అయితే తెలియదు. కానీ మొత్తానికి అలా కాంట్రవర్సీలు. పూరి జగన్నాథ్ కూడా ఇస్మార్ట్ శంకర్ అప్పుడు కూడా ఇలానే ఒక కాంట్రవర్సీ వచ్చిందట. సో ఇది ఏంటంటే కొంత టైటిల్ కాంట్రవర్సీస్, టైటిల్ ఈజీగా ఒక్కొక్కసారి మ్యాచ్ అయిపోతూ ఉంటాయి అనమాట. కానీ ఈయన మాత్రం సుబ్బారెడ్డి డైరెక్టర్ గారు ఆయన నిజంగా గ్రేట్. ఎందుకంటే ఆయన ఇప్పుడు ముందు రిజిస్ట్రేషన్ ఆయన చేసుకొని ఉన్నారనుకోండి, ఖచ్చితంగా ఆయన కూడా డబ్బులు డిమాండ్ చేయొచ్చు. సో నాకు డబ్బులు ఇవ్వండి, నేను టైటిల్ క్యాన్సిల్ చేసేసుకుంటా, మీరు వాడుకోండి అని చెప్పి అనొచ్చు. కానీ ఆయన అసలు డబ్బులు సంపాదించడం అంటే ఇలా కాదు. నిజంగా ఆయన మాత్రం మెచ్చుకోవచ్చు అనమాట. సో ఏ డబ్బులు నాకు వద్దు, నేను టైటిల్ రాజమౌళి గారికి ఓకే చేసేస్తున్నా అని చెప్పి హ్యాపీగా నవ్వుతూ ఆయన వదిలేసుకున్నారనమాట. సో అది హ్యాపీగా సెటిల్ అయిపోయింది వారణాసి టైటిల్ ఇష్యూ, ఏ గొడవ లేకుండా సింపుల్గా. కానీ స్పిరిట్ దగ్గరకు వచ్చేటప్పటికి ఏం జరుగుతుంది అంటే ప్రస్తుతానికి అటు వాళ్ళు తగ్గట్లేదు, ఇటు వీళ్ళు అసలు సందీప్ రెడ్డి వంగ టీం అయితే అసలు డోంట్ కేర్, వాళ్ళు పట్టించుకోవట్లేదు, వీళ్ళతో మాట్లాడట్లేదు. సో టీ సిరీస్ వాళ్ళు ఇచ్చినటువంటి ఈ ఏదైతే ఇది ఉందో దానికి యూట్యూబ్లో వాడకూడదు, తర్వాత ఎక్కడ సోషల్ మీడియాలో కూడా మీరు ఈ పర్టికులర్ టైటిల్ అనేది వాడకూడదు అని చెప్పి వాళ్ళైతే వీళ్ళకి కోర్టు నోటీసులు పంపించారు. ఆ తర్వాత వాళ్ళు లాయర్ ద్వారా రిప్లై ఇచ్చారు. మరి ఇది ఏమైందో ఏం జరుగుతుందో తెలియదు, కానీ మరి మొత్తానికైతే లీగల్ బ్యాటిల్ నడుస్తుంది అని చెప్పేసి అని అంటున్నారు. అది మరి కోర్టులు తెలుస్తాయా, లేకపోతే అసలు ఈ టైటిల్ ఆ టైటిల్ మ్యాచ్ అవుతుందా, చివరికి వచ్చేటప్పటికి మీ సినిమా వేరు మా సినిమా వేరు అని అనుకుంటారా, మరి వీళ్ళ టీం వాళ్ళు కూడా వచ్చి మరి సెటిల్మెంట్ చేసుకుంటారా? ఎండ్ ఆఫ్ ద డే ప్రభాస్ సినిమాతోటి పోటీ పడటం అనేది ఈ చిన్న సినిమాకి ఖచ్చితంగా ఇంపాసిబుల్. కాకపోతే ఏంటంటే కూర్చొని వీళ్ళతో మాట్లాడి సెటిల్మెంట్ చేస్తే మోస్ట్ ప్రాబబుల్లీ అయిపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు టైటిల్ మార్చుకుంటారని వాళ్ళు చెప్పడం కూడా ఎక్కడో చెప్పారు, మాకు మార్చుకోవడానికి ఇబ్బంది ఏం లేదులే, కానీ మా సినిమానే రిలీజ్ చేయొద్దు అంటున్నారు, అది అంటున్నారు, ఇది అంటున్నారు, కాబట్టి మేము ఇలా లీగల్ బ్యాటిల్కి వెళ్ళాల్సి వస్తుంది అని చెప్పి అంటున్నారు. కానీ బట్ ఎండ్ ఆఫ్ ద డే ఇది పెద్ద సినిమా, అది చిన్న సినిమా కాబట్టి మరి ఎంతవరకు పోతుందో ఏమవుతుందో తెలియదు. సో స్పిరిట్ టైటిల్ వివాదం మాత్రం ఇంకా ఒక కొలిక్ అయితే రాలేదు, వారణాసి టైటిల్ వివాదం మాత్రం సెట్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఇది పర్టికులర్ వీడియోలో నేను చెప్దాం అనుకుంది. వీడియో మీకు నచ్చినట్టు ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్, హ్యావ్ గుడ్ డే.